ఇప్పుడు ఢిల్లీలో నీట్ కంటే ముందే లేదా నీట్ తర్వాతనైనా ఈ గొడవల ముందు వచ్చినటువంటిది పంజాబ్‌లో లాఠీ చార్జ్. పంజాబ్‌లో పేపర్ లీక్ అయింది అన్నటువంటిది. ఫార్మా పేపర్ లీక్‌కి సంబంధించి. అబ్బే! అదేమీ లేదని జెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేసే విద్యార్థులని లాఠీలతో కొట్టారా? చితకబాదారా? వాటర్ క్యానన్స్‌తో కొట్టారా? అట్లాగే బాష్పవాయు ప్రయోగం అదంతా జరిగిపోయింది. రెండో పక్కన జార్ఖండ్‌లో ఏం జరిగిందో చూసాం. వీటన్నిటి మీదన స్పందన జార్ఖండ్ నిన్న కొత్తగా అప్పుడు పంజాబు జరిగింది, కర్ణాటక జరిగింది అదే సందర్భంలో. బట్ వాటిటి మీద నోరు మెదపలేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్నాయి కాబట్టి. బీజేపీ గవర్నమెంట్ ఎక్కడన్నా ఉంటే తప్పు జరిగితే దాన్ని హైలైట్ చేయాలి. మిగతా దాన్ని డౌన్ చేయాలి. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పేపర్ లీకు బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగితే తప్పు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రము, కాంగ్రెస్ అనుకూల పార్టీల రాష్ట్రంలో జరిగితే ఒప్పు. అక్కడైతేనేమో ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మంత్రి రాజీనామా చేయాలి. ఇక్కడైతేనేమో అధికారి రాజీనామా చేస్తే సరిపోతుంది. అక్కడ నిందితులుగా ఏకంగా మంత్రులే ఉండాలి, ప్రధానమంత్రులే ఉండాలి. ఎక్కడైతే గనక క్లర్క్ అయితే సరిపోతుంది. అదొక విచిత్రమైనటువంటి భావన నడుస్తున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు కేజ్రీవాల్ అక్కడేమీ జరగలేదన్నాడు. మాన్ ఏమీ జరగలేదన్నాడు. తీరా చూస్తే పంజాబ్, హర్యానాలకి ఉమ్మడిగా హైకోర్టు ఉంటుంది. ఆ హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది. పేపర్ లీక్ జరిగిందని తీర్పిచ్చింది. నోరు మీద పట్టలేదు. ఎవరూ రాజీనామా చేయట్లేదు. మొన్నదాకా రాజీనామాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు రాజీనామాలు ఎత్తట్లేదు. అభిజిత్ దిప్కే అడగడు, లేకపోతే కనుక కాక్రోచ్ జనతా పార్టీ అడగదు. మళ్ళీ రాబోయే ఏళ్లలో మోడీకి వ్యతిరేకంగా ఏ ఉద్యమాలు చేయాలని చూస్తారు. దెన్ విశ్వసనీయత అనే ప్రశ్నకి ఇప్పుడు అర్థం ఎక్కడా అన్నదే అర్థవంతమైన ప్రశ్న.